హాయ్ అండి. ఈరోజు మనం కొత్తగా ఆమ్లెట్ కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలానే ఆవాలు జీలకర్రను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఉన్నట్లయితే బిర్యానీ ఆకును వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకోండి. బాగా వేగనివ్వండి. దానిలో అల్లం తెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసుకోండి. బాగా కలుపుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేయండి. కొంచెం వేగిన తర్వాత నాకైతే ముక్కలుగా ఉంటే ఇష్టమండి. మా ఆయనకైతే జ్యూస్లా కావాలండి. అందుకే నేను కొంచెం టమాటా పేస్ట్ని కూడా ఆడించుకొని వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పు, పసుపు, కారాన్ని కూడా వేసుకోండి. బాగా మగ్గనివ్వండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం సర్దుకోవాలండి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని వేసుకోండి. దాని మీద కొంచెం ఉప్పును వేసుకోండి. కొంచెం కారాన్ని వేసుకోండి. బాగా పెద్దదిగా సర్దుకోండి. ఇలా సర్దిన తర్వాత కొంచెం కాలిన తర్వాత తిరగేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోండి ఆమ్లెట్ని. ఇప్పుడు మడత పెట్టుకోండి. ఇలా మీరు ఎన్ని గుడ్లు వండాలనుకుంటున్నారో అన్ని గుడ్లను ఇలా ఆమ్లెట్గా చేసుకొని మడత పెట్టుకొని ఉంచుకోండి. ఇంతలో మనకి టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఉంటాయి కదండి. దాంట్లో కొంచెం చింతపండు తీసుకొని నానేసి ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఎంతవరకు జ్యూసీ కావాలనుకుంటే అంతగా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. కొంచెం మరిగిన తర్వాత మనం చేసుకున్న ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని అందులో వేసుకోండి. వేసి కలుపుకోండి. మెల్లగా కలుపుకోండి, లేదంటే ముక్కలుగా పోతాయి కదా. ఇప్పుడు చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేస్తే అంతేనండి. ఎంతో టేస్ట్ అయిన ఆమ్లెట్ కర్రీ రెడీ.